హలో అండి, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి కురుకురేలు చేసి చూపిస్తాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇష్టంగా తింటారు. బౌల్లోకి 1 కప్పు బియ్య పిండి వేసుకొని, సరిపడా కారం, 1 స్పూన్ పెసరపప్పు నానబెట్టినవి, కొంచెం వాము, కొంచెం నూగులు, సరిపడా ఉప్పు, 1 స్పూను వెన్నపూస వేసుకొని, వెన్నపూస లేని వాళ్ళు నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇలా బాగా కలుపుకోవాలండి. ఇలా పూర్తిగా బాగా కలుపుకున్న తర్వాత వేడి వేడి నీళ్లు పోసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలండి. కొద్ది కొద్దిగా పోసుకుంటూ డైరెక్ట్గా చేత్తో కలుపుకుంటే చెయ్యి కాలుతుంది. ముందు ఇలాగా స్పూన్తో కలుపుకొని తర్వాత చేయి పెట్టి కలుపుకోవాలి. స్పూన్ తీసేసి చేయి పెట్టి కలుపుకోవాలి. కాలుతుంది, జాగ్రత్తగా కలుపుకోవాలి. ముద్ద చేసుకోవాలి. ఇలా చపాతీ ముద్దలాగా చేసుకొని కురుకురేలాగా చేత్తోనే చేసుకోవచ్చు ఈజీగా. ఇలా ముద్ద చేసుకొని ఇలా పెట్టుకొని చేత్తోనే ఈజీగా చేసుకోవచ్చు. తినటానికి కూడా పిల్లలకు సూపర్గా ఉంటాయండి. చూడండి నేను ఎలా చేస్తున్నానో. ఇలా చేశారంటే అద్భుతంగా ఉంటాయి. ఇవన్నీ ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇలా మొత్తం చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. లాస్ట్ది కూడా చూడండి నేను ఎలా చేస్తున్నానో. ఇలా చేసుకొని బౌల్లో పక్కన పెట్టేసుకోవాలి. ఈలోగా ఆయిల్ పెట్టుకుందామండి. ఆయిల్ ప్యాన్లో పోసుకొని బాగా ఆయిల్ ఎక్కాక ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకొని వెంటనే కలపకుండా కొంచెం ఉడికిన తర్వాత అట్ల కాడతో ఇలా కలతిప్పుకోవాలి. కొంచెం ఉడికిన తర్వాతనే అట్ల కాడతో కలుపుకోవాలి. చూడండి ఉడికిన తర్వాత ఉడుకు ఆగిపోతుంది. మనకు ఫ్రై అయినాయా లేదా అని తెలుస్తుంది. పప్పులు ఎర్రగా వస్తాయి అన్నమాట బాగా ఫ్రై అయినప్పుడు. ఇలా వచ్చినప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు సర్వ్ చేసుకుందామండి ప్లేట్లోకి. ఇలా సర్వ్ చేసుకుందామండి. కురుకురేలు రెడీ అయిపోయాయి. కురుకురేల కంటే ఎంతో అద్భుతంగా ఉన్నాయండి. మీరు ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి. నా వీడియోలు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పిల్లలకి స్కూల్ నుండి ఇంటికి వచ్చేసరికి ఇలా చేసి పెట్టామంటే అద్భుతంగా ఉంటాయి. ఇవి చల్లారిపోయిన తర్వాత బాక్స్లో పోసుకొని కొంచెం ఆరుగా మూత ఇలా పెట్టుకొని పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మూత పెట్టుకోవాలి.